హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ పేరిట ఫోటో ఎగ్జిబిషన్ నయనాందకం చేస్తుంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ జనవరి 5 వరకు కొనసాగనుంది. జాతీయ అంతర్జాతీయంగా ఉన్న ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించిన ఎన్నో చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిత్రాలు హృదయాన్ని ధృవింపజేయగలవు, మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వగలవు. అలాంటి ఎన్నో చిత్రాలతో మాదాపూర్లోని చిత్రమయ ఆర్ట్ గ్యాలరీలో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ పేరిట ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు 550 మంది ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించిన ఎన్నో చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. కేవలం మన దేశానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్లు తీసిన చిత్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు తీసిన చిత్రాలు కూడా ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ఈ ఎగ్జిబిషన్ దేశంలోనే లాంగెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ అని నిర్వాహకులు చెబుతున్నారు. చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో ద లాంగెస్ట్ ఫోటోగ్రఫీ రన్నింగ్ షోగా దీని 10th ఎడిషన్, ఈ సంవత్సరం 10వ ఎడిషన్. 10 సంవత్సరాలుగా ఈ అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ చేస్తున్నారు. దీంట్లో ప్రతిసారి కూడా దాదాపు ఒక 30-40 దేశాల నుంచి వివిధ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఎంట్రీస్ని పంపిస్తారు. ఈసారి 45 దేశాల నుంచి 1500 ఫొటోస్, 550 మంది ఫోటోగ్రాఫర్స్ ఈ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లో పాల్గొనడం అనేది గొప్ప విశేషం. మనందరికీ తెలుసు ఫోటోగ్రఫీ అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని, నేచురల్ ఫోటోగ్రఫీ అని, ఫోటో జర్నలిజం అంటే జర్నలిజంకి సంబంధించిన న్యూస్ రిలేటెడ్ ఫోటోగ్రఫీ అని, అలాగే మిగతా సంబంధించిన అంటే కొంచెం స్టిల్ లైఫ్ ఫోటోగ్రఫీ అని, పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ అని, ఇలా రకరకాల ఫోటోగ్రఫీస్ ఉన్నాయి. సో ఇలా ఇక్కడ ఉన్న దాదాపు 1500 పైగా ఉండే ఫోటోగ్రాఫ్స్లో వింటేజ్ ఫోటోగ్రాఫ్స్, ప్రాచీన కాలం అంటే మొదటి తరం నాటి ఫోటోగ్రాఫ్స్ కూడా ఉండడం విశేషం. ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈసారి ఫోటో ఎగ్జిబిషన్లో, ఇంటర్నేషనల్ ఫోటో ఫెస్టివల్ ఎగ్జిబిషన్లో ఒక ప్రధాన ఆకర్షణ ఏంటంటే తెలంగాణ గవర్నర్ గారు విష్ణుదేవ్ వర్మ గారి పూర్వీకులు చేసిన ఒక ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఒక సిరీస్ని కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా పెట్టడం అనేది ఒక గొప్ప విశేషం. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల చిత్రాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పల్లె జీవనం ఉట్టుపడేలా ఉన్న చిత్రాలు, కవల పిల్లల చిత్రాలు, బానిస సంఖ్యలో ఉన్న చిన్నారుల చిత్రాలు హృదయాలను ధృవింపజేస్తున్నాయి. మరోవైపు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ల కెమెరాలో బంధించిన చిత్రాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వీటితో పాటు మన పూర్వీకుల చిత్రాలు, రాజుల చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పూర్వీకుల చిత్రాలు కూడా ఉండడం విశేషం. పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు వాడుతున్న టూత్ బ్రష్లు, వస్తువులను కూడా కెమెరాలతో చిత్రించి వాటిని ఎగ్జిబిషన్లో ఉంచారు. ఎంతోమంది ఛాయాగ్రాహకులు కళకు అద్దం పట్టే ఎన్నో చిత్రాలు సందర్శకులను వినుల విందు కలిగిస్తున్నాయి. నవంబర్ నుంచి జనవరి వరకు కొనసాగుతున్న ఈ ఫోటో ఫెస్టివల్ ఎంతో మంది ఛాయాగ్రాహకుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. మానవ జీవన శైలిని చిత్రాల రూపంలో ప్రజల కళ్ళకు కడుతున్నాయి. మాదాపూర్ చిత్రమయ ఆర్ట్ గ్యాలరీలో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 45 దేశాలకు సంబంధించిన ఛాయాగ్రాహకుల కెమెరాల నుండి జాలువారిన ఎన్నో చిత్రాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. అయితే నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ జనవరి మంత్ వరకు కూడా కొనసాగనుంది. దేశంలోనే ఇది లాంగెస్ట్ ఎవర్ ఎగ్జిబిషన్గా నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.